నెగటివ్ వ్యక్తులు మీ లైఫ్లో చాలామంది వస్తూ ఉంటారు. చాలామంది మీ సమస్యలు లేకుండానే సృష్టిస్తూ ఉంటారు. కొన్ని అనుభవపూర్వకంగా చెప్తున్నాను, క్లియర్గా మీ జీవితంలో కూడా ఇలాగే నడిచిండొచ్చు అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇలాంటి నెగటివ్ వ్యక్తులు ఎందుకు వస్తారు అంటే, మనలో నెగటివ్ ఉన్నప్పుడే ఆ నెగటివ్ వ్యక్తులు మీకు తయారవుతారు. దేనికి పనికి రాకుండా తయారు చేస్తారు. మిమ్మల్ని సంఘంలో పేరు ప్రతిష్టలు మొత్తం పోగొట్టేలా చేస్తారు. మీ పైన మీకు నమ్మకం లేకుండా చేస్తారు. చివరికి మిమ్మల్ని చనిపోయేలా కూడా చేస్తారు. అదేంటో ఫుల్ వీడియో ఖచ్చితంగా చూసేయండి, మీకే అర్థమవుతుంది. నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ టాపిక్ తీసుకొచ్చాను ఈరోజు కూడా. ఈ సూపర్ టాపికే నెగటివ్ మనుషులతో మనం ఏంటి అనేది క్లియర్గా తెలియజేస్తాను. చూసుకొని ముందుకెళ్దాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకనే మంచి లైఫ్ అనేది మన లైఫ్లో చాలా బాగుండాలి. కాబట్టి ఈ నెగటివ్ అనేది, ప్రతికూలం అనేది మనతో ఉంటే మనం ఏది సాధించలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండండి, రొమ్ము విరుచుకొని ముందుకెళ్ళండి. ఎందుకంటే లైఫ్లో అన్ని మనం సాధించవచ్చు. ఆ సాధించే క్రమంలో ప్రతికూల వ్యక్తులు ఉంటే నువ్వు ఎంత కొండలను ఢీకొట్టాలి, పిండి కొట్టాలన్నా కూడా నువ్వు చేయలేవు. ఎందుకంటే నీ వెనక, నీ పక్కన, నీ ముందు, నీ చుట్టుపక్కలంతా కూడా ప్రతికూల వ్యక్తులు ఉండి నిన్ను ఉన్నంతసేపు నిన్ను మొత్తం ఇలా నాకిచ్చేస్తారు. జాగ్రత్త. అదేంటో క్లియర్గా మొత్తం చెప్పే ముందు మనకు మెసేజెస్ పెట్టమన్నాం. ఎవరు పెడుతున్నారో నాకే తెలియదు. 195 మెసేజెస్ వచ్చేలాగా చూసుకోండి. మీ యొక్క పేరు, ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ చూసుకోండి. తర్వాత మనకు కొన్ని పవర్స్ కావాలి. ఇలాంటి వ్యక్తుల నుంచి మనకి ఇబ్బంది కలగకుండా, నెగటివ్గా మనకు రాకుండా చాలా పవర్స్ కావాలి. ఆ పవర్సే, మనలోని పవర్సే మనకు క్రియేట్ అయ్యేలాగా ఆరా పవర్స్ కావాలి. అలా ఉన్నప్పుడు నిన్ను ఎవరు కూడా టచ్ చేయలేరు. ఎంత ప్రతికూల వ్యక్తులు ఉన్నా సరే నువ్వు వాళ్ళ విషయాలు వింటావు, కానీ అస్సలు పక్కన పెట్టేసి టోటల్గా నువ్వు చేసుకోపోవాల్సిన పనులన్నీ చేసేస్తూనే ఉంటావు. వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే, నువ్వు చేసే పని ఏదైనా ఉంటే ఏం చేస్తారంటే, వాళ్ళు సార్ ఇది ఇట్లా చేయకపోతే బాగుండు సార్, నీ ఐడియాస్ నీకుంటాయి, నీ పద్ధతులు నీకుంటాయి, నువ్వు చేసే పని నువ్వు చేస్తూ ఉంటావు. సార్ ఇలా చేయకపోతే బాగుండు సార్, ఇలా చేస్తే నీకు నష్టం సార్ అంటారు. అక్కడే మన యొక్క సమస్య అనేది మనకు మొదలవుతుంది. నువ్వు ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఉంటావో, ఎప్పుడైతే సక్సెస్ వేలో ముందుకు వెళ్తావో 100% నీ యొక్క లైఫ్ని నువ్వే మార్చుకోగలుగుతావు. నువ్వు చేసే ప్రతి పనికి అడ్డుకట్ట వేసి, అది నీ భార్య కావచ్చు, మీ భర్త కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ యొక్క అత్తమామలు కావచ్చు, మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే, మీ యొక్క కొలీగ్స్ కూడా అయ్యుండొచ్చు. వాళ్ళందరూ కూడా మన చేసే పనికి అడ్డం పడుతున్నారు అంటే, ఒకటి అది మంచిదే అయ్యుండకపోవచ్చు, రెండోది నువ్వు మంచిగా ఎదుగుతావు అనే ఉద్దేశంతో కూడా చెప్తుండొచ్చు. ఇది నీ పక్కన చుట్టుపక్కల నెగటివ్ వ్యక్తులు ఉంటే ఇలాగే జరుగుతుంది. నీ నెగటివ్ శక్తులన్నీ వెళ్ళిపోవాలి. ఏం చేయాలి? ఒకటి, నీ మొబైల్ నంబర్ ఫస్ట్ మార్చేసేయి. ఇలాంటి నెగటివ్ శక్తులన్నీ ఏమీ నీ దరి చేరవు. టోటల్గా ఈ నెగటివ్ వ్యక్తులు నీకు దూరంగా వెళ్ళిపోతారు. వాళ్ళతో ఏదో రకమైన విభేదాలు వస్తాయి, లేకుంటే వాళ్ళే ఏదో విభేదం పెట్టుకొని నీ నుంచి విడిపోయి వెళ్ళిపోతారు. నువ్వు చివరికి ఎవరి పేర్లు అయితే చెప్పానో వీళ్ళందరితో కలుపుకొని ఎవరైనా ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకుంటే కనుక అలాంటి రిలేషన్షిప్స్ కూడా కట్ అయ్యి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అనేది చాలా చట్ట విరుద్ధం, మంచిది కూడా కాదు. ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి ఎనర్జీస్ పాస్ అవుతుంటే, ఆ ఎనర్జీస్ పాస్ అయ్యే ఇదిలో
వాళ్ళ నెగిటివ్స్ వీళ్ళకి, వీళ్ళ నెగిటివ్స్ వాళ్ళకి వచ్చి ఇబ్బందులు పడతారు. భార్యతో ఉంటేనే చాలా బాగుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనకంటూ మన భార్య మనతోనే ఉంటుంది. అందుకనే అలాంటి రిలేషన్షిప్ మాత్రమే పెట్టుకోండి. బయట ఎంతైనా ఫ్రెండ్షిప్ వర్క్ చేయండి, కానీ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అనేది పెట్టుకోవద్దు. ప్రతి ఒక్క వ్యక్తికి చెప్తున్నాను. నెగటివ్ అనేది మీకు వచ్చేస్తుంది. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క వ్యక్తికి నీకంటూ ఉన్న వ్యక్తితో నువ్వు గడుపుకో. అది భార్య కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. నీతోనే ఉండాలి ఆ వ్యక్తి. నీతోనే, నీ భార్య అంటే నీతోనే ఉంటుంది, నీ భర్త అయితే నీతోనే ఉంటాడు. ఇలాంటివి దయచేసి చేయకండి. ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అనేది చాలా డేంజరస్. ఎంతైనా దారి తీయొచ్చు. ఇది మనం లేనంతసేపు మనల్ని మించిన రాజు ఉండడు, మనల్ని మించిన రాణి ఉండదు, మనల్ని మించిన యువరాజు ఉండడు. ఇది ఒక నెగటివ్కి నిదర్శనం. ఇలాంటి నెగటివ్ నిదర్శనాలు ఇచ్చే చాలా ఉంటాయి మన లైఫ్లో. చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే ఈ నెగటివ్స్తో ఎలా కట్ అవుతారు అంటే, నువ్వు ఒక మంచి మొబైల్ నంబర్ పెట్టినప్పుడు ఆ మంచి మొబైల్ నంబర్తో వాళ్ళ నంబర్స్ ఎట్లా బాగుండవు. వాళ్ళ నంబరు బాగుండదు, నీ నంబరు బాగుండదు. అందుకే వాళ్ళు వచ్చి నిన్ను డబ్బు పరంగా పీడించడం, డబ్బు పరంగా వాళ్ళకు అవసరం లేని కూడా నువ్వు తీర్చాల్సి వస్తుంది. అవసరం లేని పనులు కూడా చాలా మంది నా దగ్గరికి వచ్చి ఇవన్నీ చెప్పుకున్న విషయాలే. నువ్వు ఏం చేయాలంటే, నీకు వాళ్ళకు అవసరం ఉండదు, అక్కడ అవసరం లేని దాన్ని కూడా క్రియేట్ చేసి వీని దగ్గర డబ్బు వస్తుంది అంటే ఆ డబ్బుకి సమస్యను సృష్టించి పెట్టింటారు. అది ఎవరైనా కావచ్చు. సమస్యని నువ్వు నీ సమస్యల కోసం నువ్వు చేసుకుంటే, ఎవరైతే నీ దగ్గర నెగిటివ్ వ్యక్తులో మంచి వ్యక్తులో ఎవరైనా వాళ్ళతో సలహాలు తీసుకోవడమో ఏదో చేస్తుంటావు, వాళ్ళ సమస్యని ముందు పెట్టి నాకు ఈ సమస్య తీరితే నువ్వు ఈ రోజుల్లో ఇన్ని రోజుల్లో నువ్వు చేసుకోవచ్చు అంటారు. మొత్తం స్మాష్ చేసి నిన్ను సంఘంలో కానీ అన్నిట్లో కానీ నిన్ను వెధవం చేసేసి కూర్చోబెడతారు. ఇది మంచి పని కాదు. ఇది చాలా చెడు పని. ఈ పనులు చేయకండి దయచేసి. ఎక్కువ శాతం మందితో తిండి పెట్టండి, కావాలంటే 100 రూపాయలు డబ్బులు ఇవ్వండి, కానీ అసలు అంతకన్నా ఏది పెట్టుకోకండి ఎవరితోనైనా సరే. ఇది చాలా జాగ్రత్తగా ఉండండి. నేను చాలా మంది విషయాల్లో కొన్ని చూసిన దానిలో చూస్తే, మనకు డబ్బు కావాలి, ఓన్లీ మనకే డబ్బు కావాలంటే నీకు ఎలాగైనా వస్తుంది. నేను ఫలానా వ్యక్తి కోసం డబ్బు కావాలి, ఫలానా దానికోసం డబ్బు కావాలి, ఫలానా ఫ్యామిలీ కోసం కావాలి, ఫలానా వాళ్ళ వ్యక్తుల కోసం కావాలి, నేను ఇవ్వాలంటే నీకు కూడా డబ్బు రాదు. గమనించండి, చూసుకోండి. వీటన్నిటికీ ఎందుకబ్బా ఇవన్నీ ఎందుకు సార్, మీరు ఏదో చెప్పాలనుకున్నా మీరు చెప్పండి సార్ అంటే, ఒకటి కుబేర రాడ్ ఇన్స్టాల్ చేయి. ఇది కుబేర రాడ్, మినిమం చాలా వెయిట్ ఉంటుంది ఇది. ఈ కుబేర రాడ్ కావచ్చు, కుబేర మాల అని ఉంది, కుబేర మాల చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చేసుకుంటే 100% చాలా పవర్ఫుల్గా మనం సెట్ అవ్వచ్చు. ఈ పవర్ఫుల్గా మనం సెట్ అయ్యే పద్ధతిలో చాలా ఉంటాయి. ఇదొకటి. తర్వాత నీకు ఒక చెడు మ్యారేజ్ డేట్ ఉందనుకోండి, ఇలాంటి నెగటివ్ వ్యక్తులు తోడవుతారు. ఒకవేళ ఒక నంబర్కు సంబంధించిన వ్యక్తితో నీకు సంబంధం వచ్చింది, ఆ సంబంధము నెగిటివ్ రిలేషన్షిప్ చేస్తుంది. ఈ నెగిటివ్ రిలేషన్షిప్తో నువ్వు కొట్టుమిట్టాడుకుంటూ చాలా ప్రాబ్లమ్స్లో పడిపోతావు. ఇది చాలా డేంజరు. నెగిటివ్ వ్యక్తులతో పెట్టుకోకండి దయచేసి. ప్రతికూల మాటలు, ప్రతికూల శక్తి, మీరు విన్నది 100% కరెక్టు, మీరు చేసే పని మీరు చేయండి. ఎవరితో నీకు సంబంధం లేదు. ఒక పని చేయాలనుకుంటే అది 100% చేయండి. ఒకటే చెప్తున్నా, నీకు బిజినెస్, నీకు జాబ్ అని, నీకు ఇదని ఏం ఉండదు. ఒక పర్సనల్ ఇయర్ వస్తుంది. ఆ పర్సనల్ ఇయర్ వచ్చినప్పుడు నువ్వు అలా చేసుకోవాలి తప్ప వేరే కాదు. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి డేట్ ఆఫ్ బర్త్ అనుసరించి అది బాగా లేదు, అందుకనే ఆయనకు అలాంటి సమస్య వచ్చింది. మీరందరూ కూడా ఒక మాటలు సందర్భంలో
తర్వాత వాళ్ళు క్షమాపణకు వస్తారా తర్వాత విషయం. మాటలు అయితే మనం అనిపించుకుంటున్నాం కదా, అందుకనే చూసుకొని ముందుకెళ్ళండి. మనం లైఫ్లో మనము సక్సెస్ వేలో పోవాలంటే నెగిటివ్ వ్యక్తులతో ఉండొద్దు. చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.